నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సౌర్య. సార్, అఖండ 2 తాండవం చూసేసారా? అవును, ఎలా ఉంది చెప్పేయాలి. అంటే ఇది బాలయ్య ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా, ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా. ఫ్యాన్స్ అందరూ కూడా అంటే యాక్చువల్గా నైట్ ఐమాక్స్ లో నిన్న 10 గంటలకి షో, మీడియాలో కూడా బాలయ్య కృష్ణకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనిపించింది. ఏలలు, అరుపులు, కేకలు వీటి మధ్య ప్రీమియర్ షో నడిచింది. సో అందరూ థరోలీ ఎంజాయ్డ్. మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అన్ని చోట్ల నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. సో అంటే బయట ఎట్లా ఉంది సార్ యుఎస్ కంట్రీస్ లో? అదే ఓవరాల్ గా అంటే జనరల్ గానే ఎప్పుడు కూడా ఫస్ట్ డే రిపోర్ట్ అంతా కూడా ఫ్యాన్స్ ఎక్కువ మంది మొదటి రోజు ముందు రోజు ప్రీమియర్స్ చూసే వాళ్ళందరూ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా పాజిటివ్ ఇదే ఉంటది. కానీ సినిమాలో కూడా పెద్దగా అంటే లోపాలు ఎంచడానికి ఏం లేవు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బోయపాటి డైరెక్షన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ముఖ్యంగా బాలయ్య పర్ఫార్మెన్స్ అసలు అదే నిజంగా అంటే ఈ వయసులో ఆయనకి అంత ఎనర్జీ ఎలాగా అన్నది ఒక పెద్ద దీనిలాగా అనమాట. అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్. లిమిట్ ఎట్లా ఉండదో బాలయ్య గారి యాక్షన్ కూడా ఇంకా లిమిట్ లేదు అన్నది అర్థమైంది. అవునవునవును, చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ అది చేశాడు. చెప్పాను కదా, మన మీడియాలో కూడా ఏళ్ళలో కేకలు వేస్తూ సినిమా చూశారు. దాన్ని బట్టి ఇంక జనరల్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తుంటారు, ఇంక బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఇంకెలా ఎంజాయ్ చేస్తుంటారు అన్నది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు అన్నమాట. సార్, దీనిలో మూవీలో సాంగ్స్ కన్నా డైలాగ్స్ ఎక్కువ పాత్ర పోషించాయి అని అంటూ ఉంటారు. డైలాగ్స్ అసలు చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా బాగా రాశారు. అంటే ఈ సినిమా ఇందాక నేను హైలైట్స్ చెప్పడంలో ఇది చెప్పడం మర్చిపోయా. డైలాగ్స్ వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్, చాలా అద్భుతంగా రాశారు. బుర్రా సాయి మాధవ్ ప్లస్ టీమ్ అనుకుంటా, నేను కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలేదు, బట్ డైలాగ్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా చాలా బాగా రాశారు. ఓవరాల్ గా స్టోరీ ఎట్లా సార్? ఒక అంటే ఇది అంటే జనరల్ గానే ఇప్పుడు ఆడియన్స్ కూడా స్టోరీ ఏంటన్నది పెద్దగా పట్టించుకోవట్లేదు. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, పర్ఫార్మెన్స్ ఎలా చేశారు, గ్రాఫిక్స్ వగేరా వగేరా, ఈ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవి చూస్తున్నారు తప్ప స్టోరీ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీ రిలీజ్లు. ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్న సినిమాలకు స్టోరీ కానీ మరొకటి కానీ తెలియని అని ఉంటాయా? దాని రిలేటెడ్ గా సినిమాలు అయితే కొన్ని వందల సార్లు చూసుంటారు. ఇప్పుడు వెంకటేష్ బర్త్డే సందర్భంగా యాక్చువల్ గా ఈ రోజు పెళ్లి చేసుకుందాం అనే సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల 5 నుంచి 12కి రావడం వల్ల ఇది వెనక్కి వెళ్ళింది. అంటే ఇదనే కాదు, చాలా సినిమాలు ఇప్పుడు రామ్ చరణ్ ఆరెంజ్ కావచ్చు, మహేష్ బాబు అతడు, ఖలీజా, ఈ సినిమాలు చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ మళ్ళీ థియేటర్ కి వచ్చి ఎందుకు చూస్తారు? అలాగా. కాబట్టి ఇందులో కూడా కథ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. అంటే మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఏదైతే మనలో ఉన్నటువంటి మత విశ్వాసాన్ని, దేవుడి పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బ కొట్టడం ద్వారా మన దేశాన్ని అస్థిరపరచాలనే ఒక కుట్రతోటి కొంతమంది విదేశీయులు చేసినటువంటి దాన్ని మన బాలయ్య ఎలా ఎదుర్కొన్నాడు దైవశక్తితోటి అనేది. అయితే ఇప్పుడు అఖండ కథలో సనాతన ధర్మం భాగం కథలో. ఇందులో అది కొంచెం ఎక్కువ, అంటే సనాతన ధర్మానికి ఎక్కువ పీట వేసి, పెద్ద పీట అంటారు కదా, అలా మరీ పెద్ద పీట, ఎక్కువ పెద్దగా ఉన్నటువంటి పీట వేసి కథని కొంచెం తక్కువ, కథను తగ్గించి, అందులోనేమో కథలో సనాతన ధర్మం అంతర్భాగం, ఇందులోనేమో సనాతన ధర్మంలో కథ భాగం అన్నమాట. అలాగా కొంచెం ఎక్కువ సనాతన ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని తాలూకు ప్రాముఖ్యతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ కొన్ని ఫైట్స్ కానీ, కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, బాలయ్య పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అవి థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే మజా వస్తుంది. అవును, ఫోన్స్ లో చూస్తే ఎట్లాగో ఐబొమ్మ లేదులేండి, బ్లాక్ పడింది సినిమా. ఒకవేళ వేరే ఉన్నా కూడా అందులో చూస్తే మజా రాదు. కాదు, ఇందాక మనం చెప్పుకున్న రీ రిలీజ్ గురించి, అవి హ్యాపీగా పైరసీ కాదు, డైరెక్ట్ గా మన ఓటీటీలో కూడా ఉంటాయి, యూట్యూబ్ లో ఉంటాయి, పెద్ద స్క్రీన్ లో హ్యాపీగా వస్తాయి, రిజల్యూషన్ ఇబ్బంది లేకుండా ఇంట్లో హోమ్ స్క్రీన్ లో బ్రహ్మాండంగా చూడొచ్చు. అయినా థియేటర్ స్టంట్స్ మాత్రం థియేటర్ లోనే చూడాలి. అది అందువల్ల ఇటువంటి సినిమాలు థియేటర్ లో చూస్తేనే అదొక మజా.
సార్ కాబట్టి సాంగ్స్ ఎట్లా ఉన్నాయి సార్? సాంగ్స్ కి ఎక్కువ ఇందులో ఇంపార్టెన్స్ లేదు. ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని ఉండొచ్చు? పాటలో కరెక్ట్ గుర్తులేదు కానీ పాటలకు పెద్ద అంటే ఒక పాట సంయుక్త ఏదో ఒక పాట ఉంటుంది, అందులో గీతామాధురి కూడా అందులో యాక్ట్ చేస్తుంది. అంటే ఆమె పాడకపోయినా కూడా యాక్ట్ చేసినట్టు ఉంది. నేను యాక్చువల్గా గీతామాధురి అయినా పాడిందా అని చూస్తే ఆమె పాడలేదు, కానీ ఆమె ఆ పాట ఆమె పాడుతున్నట్టుగా ఆమె మీద ఆ పాటలో ఆమె కూడా భాగం అవుతుంది. ఆ పాట కూడా బాగుంది. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా సార్ దానిలో? స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గీతామాధురి లాగా అట్లా. అలాగే ఇందులో బోయపాటి శ్రీను వాళ్ళ అబ్బాయి ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. అటువంటి తప్ప మురళీమోహన్ గారు మంచి క్యారెక్టర్ చేశాడు చాలా రోజుల తర్వాత. ఇలాగా అంటే అంటే కాస్టింగ్ పరంగా చెప్పాలంటే బాలయ్య తప్ప మనకి ఈ సంయుక్త అంటే బాలయ్య స్టేచర్ తో ఆది పినిశెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మామూలు. ఇప్పుడు ఉదాహరణకి ఈ శివుడి కింద చేసిన అతను ఎవరు బాలీవుడ్ మనకి పెద్దగా తెలియదు. అలాగే ఇందులో జనని అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఒక వ్యాక్సిన్ తయారీ చేసిన ఒక వ్యాక్సిన్ సృష్టికర్త లాంటి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ అమ్మాయి బజరంగి భాయిజాన్ లో చిన్నపిల్లగా యాక్ట్ చేసిన అమ్మాయి అంట. కానీ ఇందులో అంటే అంత ఇంపాక్ట్ఫుల్ గా క్యారెక్టరైజేషన్ అనిపించలేదు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడం. అలాగే క్యారెక్టర్ అంటే కాస్టింగ్ పరంగా మరి కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ మనం చూస్తున్నంత సేపు చెప్పాను కదా, కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోతాం అనమాట. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, బాలయ్య పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మామూలుగానే అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్. బాలయ్య కోసం అంటే ఇంకొంచెం ప్రాణం పెట్టి చేస్తాడు. పైగా ఇప్పుడు వరుసగా 4-5 సినిమాల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ లో బాలయ్య తమన్ కాంబినేషన్, బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఒకటి, 3 సినిమాలు వచ్చి 4వ సినిమా. తమన్ను బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది 5వది అనుకుంటా. అఖండ నుంచి వరుసగా అన్ని సినిమాలకు కూడా తమన్నే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. సో ఈ కాంబినేషన్ తాలూకు హైలైట్ ఇదొకటి. ఇలాగా ఇన్ని హైలైట్స్ మధ్య వచ్చినటువంటి ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు. ఇంకా బాలయ్య అంటే కొంతమంది ఉంటారు కదా, బాలయ్య అంటే నచ్చని వాళ్ళకి ఎలాగో నచ్చదు సినిమా. కానీ అలాంటి వాళ్ళు కూడా చాలా మంది చూసారండి సార్. అసలు ఏముంది కొంతమంది రివ్యూస్ ఇస్తూ ఉన్నారు, ట్రోల్ చేయడానికి, లేకపోతే ఇంకోటి. వాళ్ళు కూడా ఏదో ఒక మ్యాజిక్ కనిపించింది మూవీలో, డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి. అదే ఓవరాల్ గా నేను ఈ సోషల్ మీడియా అందరికి 100% నచ్చాలని ఉండదు, అంటే ఎవరు ఫ్యాన్స్ ఫాలోయింగ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి. బాహుబలి నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అంతే. అవును, పోకిరి సినిమా నచ్చిన వాళ్ళు చాలా మంది. పోకిరి సినిమా వచ్చినప్పుడు మేము ప్రాక్టికల్ గా చూసాము అక్కడ దగ్గరుండి. ఈ పూరి జగన్నాథ్ నుంచి మరో ఫ్లాప్ అని అనుకున్నారు. ఈవెన్ బాహుబలి కూడా అంతేగా జరిగింది. బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత అటర్ ఫ్లాప్ అని డిక్లేర్ చేశారు. వాళ్ళే కంగారు పడిపోయారని రాజమౌళి కూడా ఇప్పుడు చెప్తుంటాడు. తర్వాత 2వ రోజు 3వ రోజు నుంచి అలాగే ఊపందుకుంది. ఇప్పుడు రిలీజ్ అంటే షోలే సినిమా రిలీజ్ అయిన 50 సంవత్సరాల సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా ముందు ఫ్లాప్ అని డిక్లేర్ చేశారంట. అందులో గబ్బర్ సింగ్ యాక్ట్ చేసిన అంజాద్ ఖాన్ రైటర్స్ ఏది జావేద్ వాళ్ళు, అతనే మైనస్ సినిమాకి. అతను కాకుండా వేరే వాళ్ళు అయ్యి ఉంటే అసలు బాగుండేది అని చెప్పాను. అందుకే అతను అంజాద్ ఖాన్ ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరు రైటర్స్ గా చేసినటువంటి ఏ సినిమా కూడా చేయలేదంట. అంటే అంత అట్టయి నా వల్లే సినిమా. తర్వాత అతనే హైలైట్ అయిపోయాడు సినిమాకి. అతని డైలాగ్స్ అరేవో సాంబా అనేది ఎంత పెద్ద హిట్ అయింది. సలీం జావేద్ వాళ్ళు సినిమా అంతగా ఆడట్లేదు, ఏంటి ఇంత ఖర్చు పెట్టి చేసామని చెప్పి అనుకుంటుంటే అన్నీ సెట్ అయినాయి. ధర్మేంద్ర, అమితాబ్, హెమ్మాన్, జై బాద్రి, సంజీవ్ కపూర్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఒక్క అంజాద్ కానీ ఆ విలన్నే సరిగా ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు కొత్తవాడు అవడం వల్ల అన్నాయంట. అది అంజాద్ ఖాన్ చెవిని పడిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయినా కూడా అతను అరే వీళ్ళు రాసిన క్యారెక్టర్ వల్ల కదా నేను ఇంత
అయ్యాను, ఇంత స్టార్డమ్ వచ్చింది నాకు అని ఆమెను క్షమించలేదు, అవును. జీవితంలో సినిమా చేయలేదంట. అంటే చూడండి. ఎంతవరకు అది నిజం నాకు తెలియదు, సినిమాలకు హిందీ ఉంటుంది సినిమాలకు సార్, కొన్ని సంబంధించి అట్లా పించ్ అయిపోతుంటాయి, చాలా సీరియస్ తీసేసుకుంటాం, అలాగా. ఒకటి ఎక్కడో గుచ్చుపోతుంది వద్దన్నా కూడా. అదే అలాగా ఉమ్. చిన్న చిన్న పక్కన పెడితే పక్కన పెడితే మిగిలిన ఈ సినిమా అఖండ 2 సినిమా 5వ హిట్ కింద ప్రస్తుతానికైతే అందరూ లిస్ట్ లో చేరింది. చేరిపోయింది. ఉమ్. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు మన ఈ ఛానల్లోనే చేసిన ఒక వీడియోలో చెప్పాను, ఉమ్. బాలయ్యకి వరుసగా 4 హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్ లో 2 ఉన్నారు. ఉమ్. ఫస్ట్ కోడి రామకృష్ణ, 2 బి గోపాల్. ఉమ్. అంటే వరుస హిట్లు, మధ్యలో ఇంకా బ్రేక్ లేకుండా. అవును. తర్వాత వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఉమ్. అలాగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఫస్ట్ మంగమ్మ గారి మనవడు, ముద్దులు ఉమ్. మావయ్య, ముద్దులు కృష్ణయ్య, అవును. ఈ మూడు సినిమాలు అంత కాకపోయినా మువ్వ గోపాళ్ళు, ఉమ్. అది కూడా హిట్. ఉమ్. సో 4 సినిమాలు. ఇక బి గోపాల్ డైరెక్షన్ లో లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, అవును. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఈ 4 సినిమాలు వేటికవే. అవును, అసలు బాధుడే సమరసింహారెడ్డి, అన్ని సూపర్ నరసింహనాయుడు డూపర్ అయితే. హిట్లు. అవును, మళ్ళీ అవును. తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అవును. సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి, అది వేరే విషయం. ఉమ్. అలాగా బోయపాటి డైరెక్షన్ లో కూడా వరుసగా 4 సినిమాలు, ఉమ్. సింహ, లెజెండ్, అఖండ 2. అవును. సో సో నెక్స్ట్ ఎన్బికే 111 ఆ ఎలా విధంగా ఉంటుందో వెయిటింగ్. ఆ విధంగా కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. అంటే అవును. బాలయ్య కెరీర్ లో వరుసగా 5వ విజయం, అవును. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వరుసగా 4వ విజయం, ఉమ్. తమన్ బాలయ్య దీంట్లో కూడా కాంబినేషన్ లో వరుసగా 5వ విజయం. 5వ ఇలా విజయం. ఎన్ని ప్రత్యేకతలు ఈ బ్రేక్స్ సినిమాకి లేకుండా ఫ్లో ఆ, వెళ్తూ ఉంది. అవును. సార్ అంటే ఇప్పుడు లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి సార్, అంటే అదంతా డిఫరెంట్ అవును. స్నో, హిమాలయస్, అట్లా అవును. లొకేషన్స్ అన్ని నేచురల్. లొకేషన్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కుంభమేళా కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా. అవును, ఎలా ఉంది సార్ ఆ షార్ట్ కుంభమేళా? చాలా బాగుంది. అంటే గూస్ బంప్స్ అంటారు కదా, ఉమ్. ఫేస్బుక్ లోనే ఎవరో చేశారు దీన్ని, గూస్ బంప్స్ అంటాం జనరల్ గా. గూస్ బంప్స్ అంటే అవును, రోమాల్ని రోమాన్ని పోల్చుకోవడం. ఇది మైండ్ గమ్స్ అండి. మెదడు. గూస్ బంప్స్ కాదు, ఇది మైండ్ గమ్స్. అవునవునవును, అంటే అంత పీక్స్ లో ఉంది అసలు. ఆ రేంజ్ లో ఉన్నాయి కొన్ని సీన్లు ఉమ్. అని చెప్పి. ఉమ్. అఫ్ కోర్స్ ఇంకా అవును. ట్రోల్ చేసేవాళ్ళు ఎలాగో కొన్ని, చేస్తారు, అది ఉండాలండి. మెయిన్ నెగిటివ్ ట్రోలింగ్ కూడా, లేకపోతే పాజిటివ్నెస్ తెలియదు. అది ఈ పాజిటివిటీ అంతా కూడా Value రావాలంటే negative పాలరైజ్ ఉండాలి. అవ్వాలంటే ఆ చిన్నపాటి నెగిటివ్ ఉండాలి. ఇది కూడా అవసరమే కాబట్టి ఇది హైలైట్ అవ్వాలంటే అదొకటి ఉండాలి. అది ఆ రకంగా చూసినప్పుడు దీనికి జరుగుతున్నటువంటి చిన్న నెగిటివ్ ఇది ఉమ్. కూడా ఈ సినిమాకి పాజిటివ్ గానే. ఉమ్. ఇప్పుడు మామూలుగానే కొత్త హీరోలు, చిన్న హీరోలు కూడా 10 మందిని 20 మందిని కొట్టేసేలాగా అవును. తీస్తున్నారు. అవును. పెద్ద హీరోలు అయితే 100-200 మందిని కొట్టినా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారు. అటువంటిది బాలయ్య లాంటి ఒక కథా హీరోని ఉమ్. దైవాంశ సంభూతుడిగా, ఉమ్. ఆయనలో ఒక శివయ్య, బాలయ్యలో శివయ్య ఆవహించాడంటే ఇంకేం చేస్తే. కానీ ఆయనకున్న భక్తికి, ఆ క్యారెక్టర్ కి సెట్ అయిందని అనిపించింది బాగా అవును. చూసిన. అవునవును అపారమైన అవునవును ఆయనకి దానికి సెట్ అయింది. సనాతన ధర్మానికి ఒక ప్రతీక లాగా ఉంటాడు కదా ఆయన. ఉమ్. ఆ పురాణాలు అవన్నీ. ఆయనకున్న ఉమ్. ఆ డైలాగ్ డెలివరీ గానీ అన్ని అవును వాటికి సంబంధించి. సార్ ఫైనల్ గా ఉమ్. ప్రమోషన్ ఎంతైతే జరిగిందో మూవీకి సంబంధించి, ఉమ్. హ్యూజ్ ప్రమోషన్ అవును జరిగింది. అవును. సో అప్పుడే హిట్ అయిపోద్దని ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా డిసెంబర్ మొన్న 4వ తారీఖు నుంచి జరిగిన ప్రమోషన్ 11వ తారీఖు వరకు జరిగిన ప్రమోషన్ అది వేరే లెవెల్ Drastic కదా. అది. అంటే కనీసం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా రానంత రానంత ప్రచారం ఈ సినిమాకి వచ్చింది. అది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్ గా నిలిచింది. ఎగ్జాక్ట్లీ. అంటే రోజుల తరబడి ఇదే డిస్కషన్ కదా. రోజు ఏంటి అఖండ ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఏంటి అయిపోయింది. దేని వల్ల ఆగిపోయింది, ఈ టేబుల్ ప్రాఫిట్ సినిమా అంటున్నారు, అవును. వీళ్ళందరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటున్నారు, ఉమ్. బోల్డ్ బిజినెస్ జరిగింది అంటున్నారు, 300 కోట్ల బిజినెస్ జరిగింది అంటున్నారు. ఎందుకు ఆగిపోయింది? ఉమ్. ఎప్పుడో 2019లో మహేష్ బాబు సినిమా ఆ కోసం మాత్రం తీసుకోవడం, క్లియర్ చేసుకోలేరు, ఆ మాత్రం ఫైనాన్స్ తెలుసుకోలేరు. తీసుకున్నది ఇప్పుడు బాలయ్య సినిమాకి అడ్డం ఎఫెక్ట్ రావడం పడ్డం ఏంటి? ఏంటని. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాలయ్య ఫ్యాన్స్ చాలా ఉమ్. మంది ఏదో కుట్ర జరుగుతుందనే ఒక దీంట్లో వచ్చారు. మెయిన్ అందుకే వచ్చారు సార్. యాక్చువల్లీ మీడియా కూడా అదే క్వశ్చన్ చేస్తూ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏదో జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏదో ఇంత జరుగుతుంది. దారుణంగా ఆపలేదు కదా ఇప్పుడు. అయితే బాలయ్యకి కుట్ర చేసే సాహసం, ఎవరు సాహసం కూడా కాదు, దుస్సాహసం చేస్తే సర్జికల్ స్ట్రైకే. ఎవరు చేస్తారు? కాబట్టి కుట్ర కోణం అనేది రూల్డ్ అవుట్ యాక్చువల్గా. కానీ అయితే ఇప్పుడు తర్వాత ఇప్పుడు నిన్న కదా, నిన్న కూడా ఇంకా 2 గంటల్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయంటే ఇప్పుడు లంచ్ మోషన్ టికెట్ రేట్ల గురించి పిటిషన్లు వేయడం, ఇప్పుడు ఉంది లంచ్ మోషన్. ఇవన్నీ చూస్తే మాత్రం నిజమేనేమో. అభిమానులు ఏదైతే రిలీజ్ అయిపోయి కూడా నడుస్తుంది. అంటే ఇది మొదటిసారిగా ఈ సినిమా కోసం పెంచడం కాదు కదా, అంతకుముందు చాలా సినిమాలకి మరి ఇంతకన్నా ఎక్కువ కదా సార్. 1000 ఏదైనా
ఉంటే ముందే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న ముందే తెలుసు కదా, అప్పటికప్పుడు మీరు జీవో ఇచ్చినప్పుడు ఆ రోజే పిటిషన్ వేయచ్చు కావాలనుకుంటే, ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత టైం ఉంది, రిలీజ్ అయిన తర్వాత. అవి పెద్దగా ఈ సినిమాని ప్రచారానికి ఉపయోగపడతాయి తప్ప ఈ సినిమా వసూళ్ళని పెద్దగా ప్రభావితం చేస్తాయని చెప్పి నేను అనుకోవట్లేదు. వీళ్ళు పెంచిన అంటే ఒకటి, నేను ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడాన్ని నేను సపోర్ట్ చేయను, కానీ ఈ సినిమాకి పెంచింది నామినల్ గానే పెంచారు, చాలా నామినల్ గానే పెంచారు. నామినల్ గా పెంచడం కూడా తప్పైనప్పటికీ ఇది లాస్ట్ మినిట్ లో ఏదో ప్రచారం కోసం లేకపోతే దీనికి ఏదో రకంగా ఇబ్బంది కలగజేయడం కోసం చేస్తున్న చర్యలాగా అనిపిస్తుంది తప్ప జెన్యూన్ గా ప్రజలకి అభిమానులకి మేలు చేయాలి, అభిమానుల జేబులు చిల్లు పడకుండా మన వంతు ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంలో భాగంగా ఈ చేసినట్టు అనిపించట్లేదు. బట్ ఎనీవే, అది కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి ఏదైతే సినిమా లాస్ట్ మినిట్ లో వాయిదా పడడం వల్ల ఎంత పెద్ద స్థాయిలో ప్రమోషన్ జరిగిందో దానికి తోడు ఇది కూడా ఇంకొక 5% అదనంగా యాడ్ అయ్యి ఇప్పుడు ఈ రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి. బాగుంది సార్. మొత్తానికి అల్టిమేట్ గా సినిమా రిలీజ్ అయింది, ఫ్యాన్స్ అందరూ కూడా పూనకాల మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఫోన్ కాల్స్ పూనకాలు అది ఆ వైబ్రేషన్ లో ఉన్నారు కాబట్టి అట్లా వదిలేయడమే. చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఆ వైబ్రేషన్. ముఖ్యంగా సారీగా ఈ సినిమా విజయం సాధించడం బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఈ సినిమా ప్రొడ్యూసర్లకు మాత్రమే కాదు, మన ఇండస్ట్రీకి కూడా చాలా అవసరం. అని ఇదనే కాదు, ఏదైనా ఒక సినిమా విజయం సాధిస్తే అది దాని ప్రభావం అంటే దీనివల్ల ఒక 4 రూపాయలు సంపాదించుకుంటే తర్వాత వచ్చే సినిమాలకి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎప్పుడు కూడా దీని మీద వచ్చిన డబ్బులు మళ్ళీ ఇందులోనే పెడతారు. వాళ్ళు వెళ్ళి ఏ రియల్ ఎస్టేట్ లోనో లేకపోతే ఇందులోనో పెట్టరు. ఎక్కువ 90% ఈ సినిమాలో ఒకవేళ 1 కోటి రూపాయలు 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తే నెక్స్ట్ సినిమాకి పెడతారు. రేపు సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు ఇంచుమించుగా 1000 కోట్లు మార్కెట్. అది ఈ 1000 కోట్లు ఎవరు ఇవ్వాలి? జనాలే కదా ఇవ్వాలి. ఇప్పుడు ఈ సంవత్సరాంతంలో వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే అది డెఫినెట్ గా మళ్ళీ రాజా సాబ్ నుంచి మనశంకర వరప్రసాద్ మిగతా సినిమాలన్నిటికి కూడా పెద్ద సపోర్ట్ లాగా అవుతుంది. ఆ విధంగా కూడా ఇది ఇండస్ట్రీకి మంచి ప్లస్ అయ్యే విషయంగా మనం చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.